మసాలా పూరి చాట్. మసాలా పూరి చాట్. ఎస్. ఓకే, సో స్నాక్ లాంటి ఐటమ్ అనమాట. అవును, నాకైతే చాలా ఇష్టం. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో దీనికైతే యూజువలీ కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగానే ఉంటాయి. సో మనం బటర్ తెచ్చుకున్నాం, అట్లాగే స్వీట్ కార్న్, సో అలాగే బఠానీలు అండ్ పూరి అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి చాట్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్. స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము పౌడర్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. అపార్ట్ ఫ్రమ్ చాట్ మసాలానే కాకుండా ఇంకా వేరే పౌడర్ కూడా మనమే ప్రిపేర్ చేస్తాం. పల్లవి సీక్రెట్ పౌడర్ అనమాట. ఎస్. స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న మిక్సీ జార్. సో నార్మల్గా దీన్ని డ్రై రోస్ట్ చేసి కూడా పౌడర్ పట్టుకోవచ్చు. మనం ఇప్పుడే దాన్ని యూజ్ చేసేస్తాం కాబట్టి సార్ట్ చేస్తాం తర్వాత. సో నేను అందుకని డ్రై రోస్ట్ చేయట్లేదు. సో ఇంకా ఫ్లేవర్ఫుల్గా కావాలంటే మనం డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే. సో ఫస్ట్ కొన్ని ధనియాలు, అలాగే జీలకర్ర, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, ఇందులోనే పుట్నాలు కూడా, పుట్నాల పప్పు. యా. సో ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేయండి. సో ఫస్ట్ కొంచెం బటర్, ఫస్ట్ ఏం వేస్తున్నాము? ఫస్ట్ అల్లం వేసేస్తున్నాను. ఓకే, యా, అలాగే వెల్లుల్లి కూడా క్రష్ చేసుకుందాం కొంచెం. ఓకే, సో ఈ వెల్లుల్లి కూడా కొంచెం. నెక్స్ట్ కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా, ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్న బఠానీ కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్. సో ఇదే మనకి ఎక్కువగా టేస్ట్ ఇస్తుంది. ఓకే, ఈ పౌడర్ కొంచెం మనం ఎక్స్ట్రా క్వాంటిటీలోనే యాడ్ చేసుకుంటున్నాం. అసలు వేయంగానే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. ఎస్. ఓకే, సో ఇప్పుడు ఇంకా రిమైనింగ్ పౌడర్స్ కూడా, కొంచెం నట్మక్ పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం సాల్ట్. ఓకే, సో పౌడర్స్ ఎక్కువగా వేసాం కాబట్టి సాల్ట్ ఎక్కువగా వేస్తున్నాను. సాల్ట్ కూడా దానికి తగినంత పడుతుంది. ఎస్. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. అలాగే. యా, సరిపోతుంది. ఇందులోనే మనం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఇది 2 minutes సాట్ అవుతే సరిపోతుంది. ఓకే, యా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకే.
ఎస్, పర్ఫెక్ట్గా మన మసాలా అయితే రెడీ అయిపోయింది పల్లవి. ఎస్, ఇంకా అయిపోయినట్టేనా దీని ప్రాసెస్ వరకు? యా, దాని ప్రాసెస్ వరకు అయిపోయింది. ఇంకా అది అలాగే పక్కన పెట్టేద్దాం. అలాగే. ఓకే, సో నెక్స్ట్ మన పానీపూరిస్ని అరేంజ్ చేసేసుకుందాం. షూర్. సో కొంచెం లైట్గా హోల్ పెట్టుకొని సో ఇది మెల్లిగా ఫిల్ చేసేసుకుందాం. ఓకే. సో ఇది మనం అబౌట్ టు ఈట్ అనగా మనము పెట్టుకోవాలి కదా? పెట్టుకోవాలి. ఎస్. ఇప్పుడు ఇందులో మనం టామరిన్ చట్నీ కూడా వేసేద్దాం. ఓకే. సో నేను కొన్ని వాటర్ వేసి డైల్యూట్ చేసుకున్నాను. కొంచెం కొంచెం మనం అన్నిట్లోనూ వేసేసుకుంటాం. యా, కొంచెం చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ ఆన్ చేద్దాం. కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. అలాగే. అలాగే ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీర. ఓకే అమూల్య, మసాలా పూరి చాట్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ మసాలా పూరి చాట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మసాలా పూరి చాట్కి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, పుట్నాల పప్పు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉడికించుకున్న బఠానీలు, జాజికాయ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, చింతపండు గుజ్జు, వెన్న, నిమ్మరసం. మసాలా పూరి చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ జార్లో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో అల్లం ముక్కలు, దంచిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉడికించుకున్న బఠానీ వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి, జాజికాయ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి కాస్త నీళ్లు, పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి పానీపూరిని హోల్ చేసి పెట్టుకొని మగ్గించుకున్న మసాలాని మధ్యలో వేసి పెట్టి ఆ తర్వాత అందులో చింతపండు గుజ్జు, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా పూరి చాట్ రెడీ.